సీనియర్ నాయకులు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారు 2 సార్లు ఎంపీగా చేశారు, మనందరికీ సుపరిచితం. ఇవాళ వారు మనకి ఈ మహిళా బిల్లులో గురించి జరుగుతున్న టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇన్ని సంవత్సరాల నుంచి ఏం జరిగింది, మొన్న 17వ తారీఖు ఏం జరిగింది, మళ్ళీ 18 ఏం జరుగుతుంది, ముందు కూడా ఏం జరగబోతుందని మనందరి మధ్యలో కొన్ని విషయాలు చర్చిస్తారు. వీరితో పాటు మన మధ్యలో శిల్పారెడ్డి గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు, కేఎస్ రత్నం గారు, ఎక్స్ఎమ్మెల్యే సీనియర్ నాయకులు, తోకల శ్రీనివాసరెడ్డి గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు రాజేంద్ర నగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు, నేను డాక్టర్ రాహుల్ సరిదెన రాష్ట్ర అధికార ప్రతినిధి, నాతో పాటు టిఆర్ శ్రీనివాస్ గారు మీడియా ప్యానలిస్ట్ ఉన్నారు. నమస్కారం. ఇప్పుడు డాక్టర్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడమనుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రత్నం గారు, కార్పొరేటర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తోకల్ శ్రీనివాసరెడ్డి గారు, మరి టిఆర్ శ్రీనివాస్ గారు, ఇంకా రాహుల్ గారు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ గత 2 రోజుల్లో ఎంతోమంది ఆరోపణలు చేస్తుండ్రు, ఒకరి మీద ఒకరు. ప్రతిపక్ష పార్టీ అయితే బీజేపీ రూలింగ్ పార్టీ మీద ఎన్డీఏ బ్లేమ్ చేస్తుండ్రు, అండ్ మేమేమో ఇది ప్రతిపక్షాల వల్లనే ఈ బిల్ పాస్ కాలేదని మేము చెప్తున్నాము. కానీ ఇది వివరంగా చూస్తాము. పార్లమెంట్లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, దేనికి ఎవరు సపోర్ట్ ఇచ్చిండ్రు, దేనికి ఎవరు వ్యతిరేకంగా ఉండరు, అది స్పష్టంగా చూద్దాం. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీ అందరికి తెలుసు, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నోసార్లు ప్రవేశపెట్టిండ్రు. మ్యాక్సిమం బీజేపీయే ప్రవేశపెట్టిండ్రు. 10 సార్లు, ఈ 2 సార్లతో కలిసి 10 సార్లు ప్రవేశపెట్టిండ్రు. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా బీజేపీ ప్రవేశపెట్టినట్టు అది కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షాలే అభ్యర్థం చేసి అది పాస్ చేయలేదు. 2 సార్లు కాంగ్రెస్ కూడా ప్రవేశపెట్టింది, కానీ వాళ్లకు నిజంగానే ఆ ఉద్దేశం లేకుండే. ఉదాహరణకు ఒకసారి రాజ్యసభలు పెట్టిన అసలు పాసే కాలేదు. ఒక దగ్గర పాస్ అయింది, ఇంకో హౌస్లో పెట్టలేదు. అయితే ఎంతోమంది ప్రయత్నం చేసింది, బీజేపీ దాంట్లో ఎక్కువ ప్రయత్నం చేసింది. కానీ మోడీ గారు వచ్చినాక ఎట్టి పరిస్థితిలో మనకు మహిళలకు హక్కు తేవాలి అని చాలా ప్రయత్నం చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రు, ఎన్నో ఏళ్ళ సంచి చేసిండ్రు. కానీ బిల్ ప్రవేశపెట్టక మొదలు ప్రతిపక్ష పార్టీస్ తోటి మాట్లాడతారు, చర్చలు చేస్తారు, ఆల్ పార్టీ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ బిల్కు అది అతి అవసరం. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, రాజకీయాన్ని సవరణ చేసే బిల్. దీనికి 2/3 మెజారిటీ ఉండాలి. అయితే ఎన్నో చర్చలు చేసిండ్రు. అప్పుడు ఉద్దేశం ఏముందంటే మోడీ గారిది 1/3 అంటే 33% మహిళలు ఉండాలని. దానికి ఎంతోమంది పురుషులు, ఎన్నో పార్టీలు, ప్రత్యేకంగా ఏదైతే పార్టీలు ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ఆధారపడతాయో అవి వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించిందంటే మనం 33% పెడితే అది మినిమం 42 నుంచి 43, 46% వరకు మహిళలు ఉంటారు. అంటే మనం కేవలం 50% కంటే కొంచెం ఎక్కువ ఉంటాము. సగం మంది మనము అక్కడ కూర్చోవాలి. అక్కడంటే గ్యాలరీలు కూర్చోవాలి. మన అక్కచెల్లెళ్ళు, మా భార్యలు, తక్కిన మహిళలు ఇక్కడ కూర్చుంటారు, కానీ మనం అక్కడ కూర్చోవాలి. మేము ఎవ్వరు కూడా ఒప్పుకోము అని స్పష్టంగా చెప్పిండు. అది వాస్తవమే. అయితే దీనికి పరిష్కారం ఏంది? పరిష్కారం ఏంటంటే ఇది ఇన్ఫార్మల్ మీటింగ్స్ మీద, ఎందుకంటే అందరిని ఒప్పియాలి బిల్ పెట్టకముందు. అయితే ఏంటంటే మీకు ఇప్పుడు ఉన్నోళ్ళకు, అంటే ఉన్నోళ్ళు ఎంతమంది, 543 మందికి నష్టం కాకుండా, ఉన్నోళ్ళు అట్లే ఉండి పురుషులకు నష్టం కాకుండా ఎక్కువ పెంచుతాం. ఆ పెంచినవి మహిళలకు పోతాయి. అయితే పురుషులకు నష్టం కాదు, కానీ మహిళలకు లాభం అవుతుంది. అయితే దీంట్లో
33 నుంచి 43 ఎట్లా పోతాయి? నేను ఇప్పుడు లెక్కలు చెప్పిన ఎవరు అడగలేదు, ఆ లెక్కలు కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు దాదాపు 14% మహిళలు. ఎంతోమంది గొప్ప నాయకురాలు ఉన్నారు మన దేశంలో. సుప్రియా సూలే ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు ఏ రిజర్వేషన్ అవసరం లేదు. మన దగ్గర డీకే అరుణ గారికి వారికి రిజర్వేషన్ అవసరం లేదు, అయినా గెలుస్తుంది. సీతక్క గారు ఉన్నారు కాంగ్రెస్లో, వారికి రిజర్వేషన్ అవసరం లేదు, బాగా పనిచేసింది. కోవిడ్ ఉన్నప్పుడు పనిచేసింది, ఎలక్షన్ మరి ఇటువంటి మహిళలకు రిజర్వేషన్స్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి జనరల్ పడ్డాయి అనుకోండి, అయితే ఎంత అవుతుంది? ఆ 14 మహిళలు జనరల్ పెరుగుతాయి, ఎక్స్ట్రీమ్ కేసు ప్లస్ 33 అంటే 47% మహిళలు కాగలుగుతారు మ్యాక్సిమం. అది అట్లే ఉంటాయి. కానీ ఆ 14%లో కూడా 33% రిజర్వేషన్ అవుతాయి కదా. అయితే 9% మహిళలు జనరల్లో గెలుస్తారు, 33% రిజర్వేషన్ల. 9 + 32 42. అయితే 42-47 మధ్యలో ఉంటారు మహిళలు. అంటే మన గతేమైపోతుంది? ఒప్పుకుంటారా పురుషులు? పురుషులే కాదు, ఆ పార్టీలు కూడా ఒప్పుకోవు. అందుకే దీని పరిష్కారం ఏంటంటే 50% యాడ్ చేస్తాము. అంటే ఇటు నుంచి 50% యాడ్ చేస్తే అక్కడి నుంచి చూస్తే 33% కనబడుతుంది. 10కి 50% అంటే 5 అంటే 15, 15లో 5 33%. ఇవన్నీ చర్చించి పెడుతందుకు ప్రయత్నం, ఎన్నో ఏళ్ళు ప్రయత్నం చేసిండు. ఆఖరికి 2023లో అప్పుడు నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, అయినా నాకు సంతోషం. ఎందుకంటే మహిళా బిల్ ప్రవేశపెట్టిండు, అందరినీ ఒప్పించిండు మోడీ గారు. ఒప్పించి ప్రవేశపెట్టిండు. ఈ బిల్ అన్నమాట. ఇది 2023 ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. 2023 మహిళా రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిండ్రు. అయితే అందరు ఒప్పుకున్నారు. చాలా తక్కువ సార్లు అందరు ఒప్పుకుంటారు. ఇద్దరు ఒప్పుకోలేదు. ఓరి పేరు మా మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, మా కాన్స్టిట్యున్సీనే ఉంటారు. ఇంకోరేమో ఇమ్తియాజ్ జలీల్ గారు. ఇద్దరు కూడా ముస్లిమ్సే. వాళ్ళ పార్టీ పరంగానో లేకుంటే వాళ్ళ మతం పరంగానో ఇది వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు, ఒప్పుకోలేదు. ఆ ఇద్దరు తప్ప మొత్తం పార్లమెంటు డిఎంకే, మరి టిఎంసి, కాంగ్రెస్, ఎన్సిపి ప్రతి పార్టీ ఒప్పుకుంది, ప్రతి ఎంపీ ఒప్పుకున్నది, ఎక్సెప్ట్ ఇద్దరు తప్ప. ఒప్పుకుంది కదా కాంగ్రెస్. అయితే ఇది ఏ బిల్ ఒప్పుకున్నది? ఈ బిల్లు ఒప్పుకుందా? దీంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ ఒప్పుకున్న బిల్ ఏంటంటే, ఇది 2వ పేజ్ తిప్పుతాను, ఇందులో ఎల్లోలో హైలైట్ చేస్తాను. ఈ మహిళా రిజర్వేషన్ బిల్ కావాలంటే ఒకటేమో సెన్సస్ కావాలి, మహిళా బిల్కు సెన్సస్ కావాలి. ఇంకోటేమో డీలిమిటేషన్ కావాలి. దీనికి ఎవరు ఓటేసిండ్రు? డీలిమిటేషన్ లింక్ చేసిన మహిళా బిల్కి ఎవరు ఓటేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ వేసింది, డిఎంకే వేసిండ్రు, టిఎంసి వేసింది, ప్రతిపక్షాలన్నీ కలిసి. ఇది చదవండి. సో ఈ బిల్ ఆల్రెడీ పాస్ అయింది. ఇది రాజ్యాంగంలో భాగం. ఏది? 2023 ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. కానీ ఇది అమలు ఎట్లయితుంది? ఇది అమలు చేసేందుకు 3 ఉండాలి. 3 ఉన్నాయి కదా, లింక్ ఉన్నాయి కదా. డీలిమిటేషన్ లింక్, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన బిల్, కాంగ్రెస్ ఓటేసిన బిల్, డీలిమిటేషన్స్ లింక్ ఉన్నది. కానీ క్రొనలాజికల్ ఏ ఆర్డర్లా పోవాలంటే నంబర్ 1 ఫస్ట్ సెన్సస్ కావాలి, సెన్సస్ అయినాక డీలిమిటేషన్ కావాలి, డీలిమిటేషన్ అయినాక ఉమెన్స్ రిజర్వేషన్. ఆ క్రొనలాజికల్ సీక్వెన్స్లో కావాలి అని ఈ బిల్ ఉంది. మరి మళ్ళా కొత్త బిల్ ఎందుకు తీసుకొచ్చిండ్రు మోడీ గారు? కొత్త బిల్ ఎందుకు అవసరం ఉంది? ఆల్రెడీ ఉమెన్స్ బిల్ పాస్ అయింది. ఎందుకంటే తొందరగా చేయని ప్రతి ఒక్కరు అన్నారు. ఏంది? ఉమెన్స్ బిల్ దబ్బున అమలు చేయండి అని. సోనియా గాంధీ గారు అయితే మరీ అన్నారు, ఇది రాజీవ్ గాంధీ గారి ఆశయాలు, దబ్బునాలు ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఉమెన్స్ బిల్లు దబ్బున అమలు చేయమని ఎన్నోసార్లు చెప్పిండ్రు. అదే కాక ఓ దిక్కు అది చెప్పుకుంటే ఏమవుతుందంటే, సెన్సస్ మొదలైనవి. అయితే సెన్సస్ మొదలైనాక వాళ్ళు ఏమన్నారంటే, కాస్ట్ సెన్సస్ అంటే జనాభా సెన్సస్ మొదలు చేసిండ్రు
ఆ ఎక్సర్సైజ్ మొదలు పెట్టిండ్రు. అది కొన్నిసార్లు 7 ఏళ్ళు పోయింది, కొన్నిసార్లు 5 ఏళ్ళు అయింది. మేమేమో 3 ఏళ్ళలో ఖతం చేద్దాం అనుకున్నాం. సెన్సస్ అయిపోయినాక డీలిమిటేషన్ అయిపోయినా ఒక 2 రోజుల ఇది అమలు అయిపోతుంది. అయితే సెన్సస్ డీలే కావడం జరిగిన ఎన్నో కారణాలలో. ఎందుకంటే మధ్యలో కొంచెం సగం వాళ్ళ వంకలే, వాళ్ళు కేసు పెడతాము. ఎందుకంటే కాస్ట్ బేస్డ్ సెన్సస్, కులాన్ని బట్టి సెన్సస్ కావాలి, వాళ్ళు చేయని మనం చేయమంటున్నారు. కులాన్ని బట్టి సెన్సస్ కావాలి అని దాని మీద ఎంతో డీలే, చర్చలు ఇవన్నీ ఉండే. తర్వాత యుద్ధం అయింది, కోవిడ్ అయింది, ఎన్నో కారణాలు ఉన్నాయి, డీలే అయింది. అయితే డీలే అయితే సీక్వెన్స్లో ఫస్ట్ సెన్సస్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత మున్సిపల్ కదా. ఇది డీలే అయితే ఇది డీలే అవుతుంది, ఇది డీలే అయితే ఇది డీలే అవుతుంది. ఎంత డీలే అవుతుంది? 7 ఏళ్ళు డీలే అవుతుంది, 8 ఏళ్ళు డీలే అవుతుంది. ఎందుకంటే 2029 జనరల్ ఎలక్షన్స్ దాటి నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళ తర్వాతనే 2034. అయితే 34 వరకు డీలే అవుతుంది. అందుకే ఈ మొన్న పెట్టిన సవరణ బిల్, మొన్న పెట్టింది ఇంతకుముందున్న ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ను సవరణ చేసేది. ఇంతకుముందున్న ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లా కాంగ్రెస్ ఓటేసిన బిల్లా లింక్ ఉన్నది. లింక్ ఎందుకు పెట్టిండ్రు కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అడిగినందుకు రాజ్యాంగం ప్రకారం పెట్టిండ్రు. అయితే పెట్టినాక మొన్న అయిన బిల్లా ఈ మూడిట్లో డీలే చేసేది ఏంది? సెన్సస్ను డీలింక్ చేసిండ్రు. ఇంకోటేమో ఓన్లీ ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్, అది ముందే ఉండే అది చేస్తుంది. కొత్తగా ఏమి యాడ్ చేయలేదు, కాంగ్రెస్ సపోర్ట్న బిల్లే. అది వాస్తవాలు. అయితే ఇప్పుడు చూద్దాము ఇది 131, ఇది ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అన్నమాట. ఎంత ఇది తొందరగా అమలు అయ్యేటట్టు, 2034 వరకు కాదు, నెక్స్ట్ 2 ఏళ్ళల్లో అయ్యేటట్టు, నెక్స్ట్ 1 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 1 ఇయర్లో అయ్యేటట్టు, ఆ 2 ఇయర్స్లో అయ్యేటట్టు. ఇట్ ఈస్ ఓన్లీ టు ఫాస్ట్ ట్రాక్ ది ఓల్డ్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ రద్దు కాలేదు, ఉన్నది, అమలు ఉన్నది, గెజెట్ నోటిఫికేషన్ కూడా అయింది. అది మంచిది, కానీ వీళ్ళే డీలే చేస్తున్నారు 34 వరకు. ఇంకా మళ్ళీ ఏదో వంకలు పెట్టి, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి కదా, వాళ్ళ ఓట్ బ్యాంకులు ఇది ఒప్పుకోరు. ట్రిపుల్ తలాక్కే ఒప్పుకోలేదు, దీనికి అసలే ఒప్పుకోరు. అయితే అది ఇప్పటి వరకు నాంపుతారు 34 వరకు, దాని తర్వాత 34 ఇంకా డీలే చేస్తారు. అయితే డీలిమిటేషన్ బిల్ కూడా ఇంట్లో లింక్డ్ ఉన్నది. అందుకే లింక్ ఇప్పుడు చేయలేదు, వాళ్ళు ఓటేసిన బిల్లే లింక్ చేసింది. ఇది తొందరగా చేస్తున్నారు. డీలిమిటేషన్ మీద మాట్లాడదాం. కానీ దానికంటే ముందు నేను కండువ కప్పుకున్నా, కానీ నేను ఓ ప్రశ్న అడగదలుచుకున్నా. ఏంది అంటే, వాళ్ళు 7 అభ్యంతరాలు చెప్పిండ్రు. 7 అభ్యంతరాలు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టిఎంసి, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా 7 అభ్యంతరాలు. నంబర్ 1 అభ్యంతరం ఏంటంటే, సౌత్కు నష్టమవుతుంది, దక్షిణ భారతదేశం నష్టమవుతుంది, రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది, మా ఎంపీలు ఇక్కడ తగ్గుతారు, అక్కడ పెరుగుతారు. నంబర్ 2 ఏంటంటే, ఇది సెన్సస్ తర్వాత చేసేది ఉండే. నంబర్ 3 ఏంటంటే, ఇది ఓబీసీలకు వ్యతిరేకం, ఓబీసీ రిజర్వేషన్స్ లేదు. నంబర్ 4 ఏంటంటే, ఇది ఎలక్షన్ ముందుకు ఎందుకు పెట్టిండ్రు, దీని వెనక ఏదో చాలాకి ఉన్నది, దీని వెనక మాకు నష్టమవుతుంది, మీకు లాభం అవుతుంది. ఇది డీలిమిటేషన్ తోటి ఎందుకు లింక్ చేస్తున్నారు? అనవసరంగా లింక్ చేస్తుండ్రు. తర్వాత డీలిమిటేషన్తో లింక్ చేస్తే ఇది జెరీమాండరింగ్ అవుతుంది, అంటే సరిహద్దులు మీకు అనుకూలంగా నింపుతారు, మాకు నష్టమయ్యేటట్టు నింపుతారు. లాస్ట్ ఇది ఓన్లీ లోక్సభలు చేస్తుండ్రు, రాజ్యసభలు అయితే లేదు. అది 7వది. సో 7 అభ్యంతరాలు. ఈ అభ్యంతరాలు ఒక్కొక్కటి పోదాం. ఇవి నిజంగానే అభ్యంతరాలా, లేకుంటే ఆరోపణలా, లేకుంటే అర్థం లేని ఆరోపణలా, లేకుంటే ప్రజలను మబ్బు పెడుతుందికా, లేకుంటే ప్రజలను పచ్చి అబద్ధాలు చెప్తుండ్రా? ఇది మీరు నిర్ణయం చేసుకోవాలి, ప్రేక్షకులందరూ నిర్ణయం చేసుకోవాలి. ఇది నిజమైన అభ్యర్థమా లేకుంటే ఆరోపణ? నంబర్ 1 పోదాం. సౌత్ ఇండియా విల్ లూజ్ రిప్రజెంటేషన్ అనేది దక్షిణ భారతదేశం నష్టమవుతుంది. మంత్రులే చెప్పిండ్రు, 6 నెలల ముందు చెప్పిండ్రు, మొన్న అమిత్ షా గారే చెప్పిండ్రు. మేమేం చేస్తామంటే, ఏమీ చూడకుండా
ఏమీ చూడకుండా ప్రతి రాష్ట్రంలో 50% పెంచుతాం. అన్ని రాష్ట్రాలలో జనాభా ఎక్కువ శాతం పెంచుతాము, జనాభా తక్కువ శాతం పెంచుతామంటే అప్పుడు నష్టమవుతుంది. జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకు నష్టమవుతుంది. మేము ఆ పక్కకు పెట్టి ఇది చేస్తాము. అయితే ఇది అభ్యంతరం కాదు, మేము చెప్తా ఉన్నాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు సంఖ్యలతో చెప్పిండ్రు. కొన్నిసార్లు పాయింట్ వస్తుంది, 0 పాయింట్ ఇది వస్తుంది. ఉదాహరణంగా తెలంగాణకు 50% యాడ్ చేస్తే 17కు 15% యాడ్ చేస్తే 8.5 వస్తుంది. అంటే సగం ఎంపీలు ఎట్లా యాడ్ చేస్తారు? అయితే దాన్ని 8 అనే చేయవచ్చు, 9 అనే చేస్తారు. మీకు యాక్చువల్లీ 9 చేస్తామని చెప్పే 25 ఎంపీలు ఉన్నారు, 26 మీకు 0.5 లాభం అవుతుంది. అట్లనే ప్రతి రాష్ట్రానికి చెప్పుకుంటా తమిళనాడుకు లాభం అవుతుంది 0.18%, మీకు 0.01% కూడా నష్టం కాదు. ఆన్ ది అదర్ హ్యాండ్ లాభం అవుతుంది. మొత్తం దక్షిణ భారతదేశం కేరళకు చాలా లాభం అవుతుంది, 0.21% ఎంతో. దక్షిణ భారతదేశంకు మొత్తం కలిసి 0.11% యాక్చువల్లీ పెరుగుతుంది, లాభం అవుతుంది. అంత చెప్పినా కూడా వీళ్ళేమో దక్షిణ భారతదేశంలో నష్టమవుతుంది అని చెప్తున్నారు. అది అభ్యంతరం కాదు, అది ఆరోపణనా లేకుంటే అది ప్రజలను మభ్యపెడుతుందికా, అర్థం లేని ఆరోపణనా లేకుంటే పచ్చి అబద్ధమా, మీరు నిర్ణయం తీసుకోండి. రెండోది ఏమంటుందంటే ఇది సెన్సస్ తర్వాత చేయాలి, సెన్సస్ చేయకుంటే ఎందుకు చేస్తుండ్రు? అరే ఇదైతే ఇంకా విచిత్రంగా ఉంది. వాళ్ళ సీనియర్ మోస్ట్ నాయకుడు కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళ సైడ్ నుంచి మొదలుపెట్టిండ్రు. వాళ్ళ భాషణాలు మొదలుపెట్టి ఓ దిక్కేమో సౌత్కు నష్టమవుతుందంటారు, ఇంకో దిక్కు జనాభా సెన్సస్ చేసినాక చేయాలి. ఒకవేళ జనాభా సెన్సస్ చేసినాక చేస్తే ఏమవుతుంది? సౌత్లో జనాభా తక్కువ పెరిగింది, అభివృద్ధి ఎక్కువైంది, నార్త్లో ఎక్కువ పెరిగిండ్రు. జనాభా సంఖ్యతోటి జనాభా సెన్సస్ చేసి డీలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశంకు చాలా నష్టమవుతుంది. దాదాపు 30% ఎంపీలు పడిపోతారు, అక్కడ పెరుగుతారు. అయితే అదే ఓ దిక్కు ఇది అంటున్నారు, ఓ దిక్కు అది అంటున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి, ఇది అభ్యంతరమా లేకుంటే అర్థం లేని ఆరోపణ? మీరే డిసైడ్ చేయండి. నెక్స్ట్ ఏమంటున్నారు? ఇంతకుముందు డీలిమిటేషన్ గురించి అయితే నెక్స్ట్ ఏమంటున్నారంటే ఓబీసీలకు నష్టమవుతుంది. ఇగో మీరు పాస్ చేసిన బిల్ ఇది. ఒకటేసారి ఓబీసీ జాతికి వచ్చినా ఇన్నేళ్ళేమాయే మీరు మర్చిపోయినరా ఓబీసీలను? అసలు మీరు రిజర్వేషన్సే మర్చిపోయినరు. ఒకటేసారి ఓబీసీల పేమొస్తున్నది. మీరేమన్నారు? నెహ్రూ గారు అన్నారు, ఐ డిస్లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్, మోర్ పర్టికులర్లీ ఇన్ సర్వీస్. ఐ స్ట్రాంగ్లీ రియాక్ట్ అగేన్స్ట్ ఎనీథింగ్ దట్ లీడ్స్ టు ఇన్ఎఫిషియన్సీ అండ్ సెకండ్ రేట్ స్టాండర్డ్స్. అంటే రిజర్వేషన్స్ వల్ల సెకండ్ రేట్ స్టాండర్డ్ వాళ్ళు పెరుగుతారు. నెహ్రూ గారు ఏమన్నారు? ఐ వాంట్ మై కంట్రీ టు బి ఫస్ట్ క్లాస్ కంట్రీ ఇన్ ఎవ్రీథింగ్. ద మూమెంట్ వీ ఎంకరేజ్ సెకండ్ రేట్ వీఆర్ లాస్ట్. సెకండ్ రేట్ ఎవరిని అంటుండ్రు? ఓబీసీలను, ఎస్సీ ఎస్టీలను అంటుండ్రు. ఇందిరాగాంధీ గారు ఏమన్నారు? రిజర్వేషన్ పాలసీలు ఏమి మార్పులు రావు, అట్లనే కంటిన్యూ కావాలి. ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ అప్పుడు ఉండే తనున్నప్పుడు దాన్ని తుంగలో తొక్కేసింది. అప్పుడు ఓబీసీ రిజర్వేషన్ కొరకు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని తుంగలో తొక్కేసింది. రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు? మాకు కులం లేని సమాజం కావాలి. Do we still have a goal of casteless society? Unfortunately, the step we are taking today, the manner we are putting it, has been a casteist formula. తను కూడా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్కు వ్యతిరేకం. సోనియా గాంధీ గారు ఏమన్నారు? కాంగ్రెస్ ఇస్ ద ఫస్ట్ ఫర్మ్ ఒపీనియన్ దట్ ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ అట్లనే కొనసాగాలి. మహిళలకు ఇప్పుడు లేదు, మహిళలకు రిజర్వేషన్ లేదు, ఎంపీలకు రిజర్వేషన్స్ లేదు. వాళ్ళున్న ప్రభుత్వంలే ఇప్పుడు కావాలన్నా ఉన్నదే కొనసాగాలని సోనియా గాంధీ గారు అన్నారు. సరే చరిత్ర పక్కకు పెడదాం. సరే ఇప్పుడు కొత్త ప్రేమ వచ్చిందో కొత్త తెలివి వచ్చిందో నాకు తెలియదు. కానీ అయితే ఓబీసీల గురించి వీళ్ళు చేసింది ఏంది? 2020 అప్పుడు యాదికి లేదా? మీరే ఓటేషన్ కదా, మీరే సపోర్ట్. దాంట్లో ఓబీసీ ఉండేనా? లేదు. ఇప్పుడు యాదికి వస్తున్నది అంటే ఏమన్నట్టు? మీరు డీలే చేయదలుచుకున్నారు.
ఇప్పుడు మళ్ళా చెప్పండి, ఇది అభ్యంతరమా, అర్థం లేని ఆరోపణలా, లేకుంటే ప్రజలను మభ్యపెడుతుందుక? నాలుగోది వాళ్ళ అభ్యంతరం ఏంటంటే, ఇది ఎలక్షన్స్ రేపు ఉండంగా ఎందుకు పెడుతున్నారు, దీనివల్ల మేము క్యాంపెయిన్ ఇడిచిపెట్టి రావాలి అంటే మీరే కొట్లాడుతుండ్రా? మమతా బెనర్జీ స్టాలినే కొట్లాడుతుండ్రా? మీరు ఎలక్షన్ ఇడిచిపెట్టి వస్తే బీజేపీ కొట్లాడుతుంది, మా వాళ్ళు కూడా ఎలక్షన్ ఇడిచిపెట్టుకొని రావాలి కదా. ఇది మీకెంత నష్టమో మాకెంత నష్టం, మీకెంత లాభమో మాకెంత లాభం. మీరు మంచి పని చేస్తే మీకు లాభం. అయితే ఇది అనవసరమైన ఆరోపణ. తర్వాత అంటారు ఎలక్షన్ ముందు పెడితే మీకు లాభం, ఎలక్షన్ ముందు పెట్టొద్దు. ఇది నా సొంత అభిప్రాయం ఏంటంటే, ఇటువంటి పెద్ద పెద్ద బిల్లు ఎలక్షన్ ముందే పెట్టాలి. ఎందుకంటే ప్రజలకు అధికారం అన్నిట్లా పవర్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ ఓటు వాళ్ళ చేతులు ఉన్నప్పుడు. ఎప్పుడు? ఎలక్షన్ ముందు. ఎలక్షన్ ముందే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలను చూస్తే భయపడతారు. వాళ్ళకు అనుకూలం లేనిది చేస్తేందుకు వెనుక ముందు అవుతారు. అయితే ఎలక్షన్ ముందు పెడితేనే ఇది చాలా మంచిది, నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు ఎలక్షన్ ముందే పెడితే అది అభ్యంతరమా లేకుంటే అర్థం లేని ఆరోపణ, ఎవరికి మంచిది మీరే ఆలోచించండి. కానీ దీని గురించి నేను మళ్ళీ కూడా మాట్లాడతాను. ఐదో అభ్యంతరం ఏంటంటే, ఇది డీలిమిటేషన్ తోటి ఎందుకు లింక్ చేసిండ్రు? అరే, మీరు పాస్ చేసింది, మీరు ఓటేసిందే డీలిమిటేషన్ తోటి లింక్ ఉంది. రెండో పేజీ కూడా చూపెట్టినా మీరే దీన్ని సంతకం పెట్టి చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా ఏం లింక్ చేస్తలేదు. ఇది నేను అనొచ్చు అనుకుంటే ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగిన ఇది అభ్యంతరం కాదు. నంబర్ 1, ఇది అర్థం లేని ఆరోపణ. ఇది ప్రజలను మబ్బు పెడుతందుకు. అండ్ అబద్ధం ఆడేతోళ్ళని దొంగలు అనగలిగితే మీరు దొంగలు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని నేను అంటున్నాను. డీలింకింగ్ ఇందులో మీడియా మిత్రులది కూడా కొంచెం పాత్ర ఉన్నది. ఎందుకంటే మీరు కొన్ని న్యూస్ పేపర్లు ఏం చేస్తుందంటే ఒక మీడియా చెప్పదలుచుకోలేదు, ఒక మహిళను చీర మీదనేమో మహిళ అని రాసింది, లోపట శరీరం మీదేమో డీలిమిటేషన్. అంటే ఓ డీలిమిటేషన్ బిల్లు మీరు మహిళల ఏషంలా ప్రవేశపెడుతున్నారు. మేము కాదు నాయనా, అది కాంగ్రెస్ పార్టీ, అది డిఎంకే అందరు కలిసి చేస్తున్నారు ఇది. సో మీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా కాల్స్ అన్ని డాక్యుమెంట్స్ పెడతా. ఇప్పుడు పెట్టింది కాదు, ఇది 2023లా. సో ఇటువంటి కార్టూన్స్ పెడితే ఏమవుతుందంటే అభిప్రాయం తీరా పెట్టవచ్చు, ఈవెన్ ఎడిటోరియల్ రాయొచ్చు. కానీ కార్టూన్లో పెడితే ఏమన్నట్టే అది న్యూస్ పేపర్ వాళ్ళ అభిప్రాయం అన్నట్టు, వాళ్ళ అభిప్రాయం కూడా కాదు, వాళ్ళు కార్టూన్లు ఏంది నిజాయితీని ఓ నవ్వొచ్చేటట్టు రిఫ్లెక్ట్ చేస్తారు. అయితే ఏమవుతుందంటే ప్రజలు నిజాయితీని జోక్ అనుకుంటారు, ఇది క్రూరమైన హాస్యం అంటున్నారు. ఇటువంటి కార్టూన్స్ పెడితే మా మీద కాదు, ప్రజల మీద, ముఖ్యంగా మహిళ మీద ఇది క్రూరమైన హాస్యము. ఇట్స్ అ క్రూయల్ జోక్ ఇటువంటి కార్టూన్ పెడితే. అవును, ఎంతోమంది ఇవాళ రేపు ఏ వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, ఎంతోమంది వాట్సాప్లలో ఎన్ని కార్టూన్లను పెట్టుకుంటే అది సరే. కానీ ఒక మీడియా ఇటువంటి కార్టూన్లు పెడితే అది తప్పుగా, మీరు దేశానికి వ్యతిరేకం అని నేను అనుకుంటున్నాను. అయితే ఆరోది ఏంటంటే, మీరు జరీమాండరింగ్ చేస్తారు. జరీమాండరింగ్ అంటే సరిహద్దులు దిద్దుతారు, ఎట్లా మీకు అనుకూలంగా ఉన్నట్టు. నిజంగానే చేసేది ఉంటే అది డీలిమిటేషన్ సంబంధించింది. డీలిమిటేషన్ ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ తోటి కలిపైనా, అది కల్పకుంటైనా అధికారం ఉన్న పార్టీకి సపోజ్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు మేము అధికారం ఉన్నాం, మేము చేసే ఉద్దేశం ఉంటే ఎట్టి పరిస్థితి చేస్తాం. అది ఉమెన్స్ రిజర్వేషన్ తోటి లింక్ ఉన్నా లింక్ లేకున్నా జెరీమాండరింగ్ చేసేది ఉంటే ఎట్లయినా చేస్తాం. మీరు దానికి ఉమెన్ రిజర్వేషన్ ఎందుకు కలుపుతున్నారు? ఇంకోటి, కనీసం దొంగనన్న గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఇమీడియట్లీ భుజాలు దులుపుకుంటారు. కానీ మీరు భుజాలు దుల్పకుంటేనే అబద్ధం ఆడుతుండ్రు, కనబడితేనే ఉన్నది మీ బూసు. మొన్న జిహెచ్ఎంసీలు ఏమైందయ్యా? మొన్న జిహెచ్ఎంసీలా
ఇక్కడ ఉన్నారు మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాజేంద్రనగర్లో హిందూ మెజారిటీ ఉన్న దగ్గర 50,000కు ఒక్క ఓట్, అంటే 50,000కు ఒక్క కార్పొరేటర్. ముస్లిం మెజారిటీ ఉన్న దగ్గర 20-25,000కు ఒక కార్పొరేటర్. దీన్ని జెరీమాండరింగ్ అంటారు. మీరు దొంగతనము చేసిండ్రు గుమ్మడికాయ, దులుపుకుంటందుకు మర్చిపోయిండ్రు. అందరికీ కనబడ్డది, అందరికీ కనబడుతుండ్రు. జెరీమాండరింగ్ చేసేది మీరు, మేము చేయము. ఒకవేళ చేసేది ఉంటే అన్న మీ ఆరోపణ నిజమే అయిందనుకో, మీ ఆరోపణ అది దీనికి ఉమెన్స్ బిల్కి ఎట్లా కలుపుతాం? అగైన్ ప్రజలను, మీడియా మిత్రులను అడుగుతున్నా, ఇది అభ్యంతరమా, లేకుంటే ఇది అర్థం లేని ఆరోపణనా, లేకుంటే ప్రజలను మభ్యపెడుతుందుకా, లేకుంటే పచ్చి అబద్ధమా, లేకుంటే మీ తప్పులు మా మీద రుద్దుతందుకా? ఇవేదో చెప్పండి. లాస్ట్కు ఇంకొక పాయింట్ ఉన్నది, ఇది 7వది అభ్యంతరం. ఇదేంటంటే మీరు లోక్సభ పెంచుతున్నారు, ఇక్కడ కూడా పెంచుతారు అసెంబ్లీలో, కానీ రాజ్యసభలో పెంచకుంటే ప్రాబ్లం లేదు కదా. కానీ ప్రత్యేకంగా 2-3 తెలివిగల్లోళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది, చాలామంది తెలివిగల్లోళ్ళు, వాళ్ళు తెలివి బయటికి చూపెడతారు, లేకుంటే మంచిగా మాట్లాడతారు. మనీష్ తివారీ గారు, శశి థరూర్ గారు, తర్వాత కేరళ నుంచి ప్రేమచంద్రన్ గారు, వీళ్ళకి లా మంచికి తెలుసు అండ్ స్పష్టంగా మాట్లాడతారు. వీళ్ళు లేపిన పాయింట్ ఏంటంటే, రాజ్యసభలో లేపకుంటే నష్టం అవుతుంది. యాక్చువల్లీ నష్టం కాదు, ఎట్లా శాతం ఉందో నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో అట్లే ఉంటుంది. కానీ ఎట్లా నష్టం అవుతుంది అంటే, కొన్నిసార్లు జాయింట్ పార్లమెంటరీ సెషన్ అవుతుంది. అప్పుడు లోక్సభలో చాలా ఎక్కువ ఉంటారు అనుకోండి, ఆ శాతం మెరుగుతి తక్కువ ఉంటే రాజ్యసభ గొంతు చిన్నగా అవుతుంది. అది ఒక్కటి నిజంగానే అభ్యంతరం. కానీ జాయింట్ సెషన్ ఎప్పుడు పెడతారంటే, ఇంపార్టెంట్ బిల్లకు పెట్టారు, మనీ బిల్లకు పెట్టారు, బడ్జెట్లకు పెట్టారు, తర్వాత రాజ్యాంగం అమెండ్మెంట్ బిల్కు పెట్టారు, ఏదో చిన్న బిల్కు పెడతారు. దానికి ఎన్నో 3-4 విధానంగా పరిష్కారం ఉంది. సంఖ్యలు తక్కువన్నా దీనికి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వచ్చు, అదొక పరిష్కారం. లేకుంటే ఎట్లయితే మనీ బిల్స్, ఎట్లయితే కాన్స్టిట్యూషన్ అమెండ్ బిల్ ఎట్లా చూస్తారో అది కూడా ఇట్లా చూడండి. ఎన్నో పరిష్కారం ఉన్నాయి. అదొక్కటే నా ప్రకారంగా నిజమైన అభ్యంతరము. తక్కిన అన్ని అర్థం లేని ఆరోపణలు, ప్రజలను మభ్యపెడుతందుకు, పచ్చి అబద్ధాలు, మీ లోపాలు, మీ తప్పులు, మీ పాపాలు మా మీద రుద్దుతందుకు ఇవే. ఇంకా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ ఎన్నోసార్లు పెట్టిండ్రు, కానీ డీలిమిటేషన్ కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండ్రు. ఇందులో కూడా లాస్ట్ కరెక్ట్, మీ తప్పులు, మీ పాపాలు మా మీద రుద్దుతందుకు. మీరేమన్నారు? దక్షిణ భారతదేశానికి అన్యాయం అవుతుంది. మొట్టమొదటి డీలిమిటేషన్లా 1953 అయింది, మేము లేకుంటేని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని సీట్లు పెంచిండ్రు? 8 సీట్లు పెంచిండ్రు, 3 సీట్లు తక్కువ చేసిండ్రు. సీట్లు పెంచిన దానిక 7 ఉత్తర భారతదేశం నుంచి, 1 దక్షిణ భారతదేశం నుంచి. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసింది మీరు. 1 ఆ 1 ఎక్కడ పెంచిందంటే మైసూర్. రెండోసారి డీలిమిటేషన్ చేసిండ్రు 1963లో. అప్పుడు ఎంత పెంచిండ్రు? 29 సీట్లు పెంచిండ్రు. 29 సీట్లు పెంచిండ్రు. యాక్చువల్లీ 29 సీట్లు మొత్తానికి నార్త్ ఇండియా నుంచి పెంచిండ్రు 22, సౌత్ ఇండియా నుంచి 2 సీట్లు పెంచిండ్రు. మళ్ళీ మీరు అన్యాయం చేసింది దక్షిణ భారతదేశము. 1963లో మీరు నార్త్ ఇండియాకు చేసిండ్రు. మళ్ళీ 3వ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసిండ్రు. దాంట్లో నార్త్ ఇండియాకు సీట్లు 17 సీట్లు పెంచిండ్రు, దక్షిణ భారతదేశానికి 3 సీట్లు పెంచిండ్రు. మీరు అన్యాయం చేసిండ్రు, మీరు దక్షిణ భారతదేశానికి దోకా చేసిండ్రు. మేము మీకు దక్షిణ భారతదేశానికి నష్టమవుతుంది కాదు. రాహుల్ గాంధీ ఆయన ఏమన్నాడు? జిత్నే ఆబాదీ ఉత్నా హక్.
మళ్ళీ ఇప్పుడే ఉల్టా తిప్పిండు. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, ప్రజలను మభ్య పెడుతందుకు ఏం చేయాలి, ఏం చేస్తుండ్రు. ఎందుకంటే ఓన్లీ రాజకీయ లబ్ధి కొరకు అది ముఖ్యము. పొలిటికల్ అడ్వాంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఈజ్ ఉమెన్స్ రిజర్వేషన్. అండ్ కొంతమంది దానికి సెకండ్ దానికి లేనే లేదు, ఎందుకంటే ఆ ఓట్లు పోతాయి, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఓట్లు పోతాయి అని. అయితే గమనించిండ్రు, ఇది ఓడిపోయేటట్టుండి ఎట్టి పరిస్థితి ఏమని చేద్దామని దీనికి పరిష్కారం ఉంటుంది. అండ్ ఇది నాకు ప్రతిపక్షం నుంచి కూడా వచ్చినాయి, ఇది నేను కూడా చూసినాను. దీని పరిష్కారం ఎట్లా, ఎందుకంటే ఇది ఫెయిల్ అయితే ఉమెన్ బిల్ ఫెయిల్ కాదు, డీలే అవుతుంది 2034 వరకు. దీనికి పరిష్కారం ఏంటంటే, ఉన్న బిల్ ఎప్పుడైతే మొన్న పెట్టిందో దాన్ని మేమే పెట్టినాం, అంటే అమిత్ షా గారే మేమే పెట్టిన బిల్లు, మీకు అంత అభ్యంతరం ఉంటే మీ అభ్యంతరం ఉన్నాయని తీసేస్తాము, ప్రవేశపెడతామంటే నో అన్నారు. అప్పుడు దోకా ఇచ్చారు, మీకు అభ్యంతరాలన్నీ తీసేసా. నేను డ్రాఫ్ట్ చేసిన అమెండ్మెంట్ ఇది గిట్ట దీంట్లో మొన్న చేసిన 200 దీంట్లో మొన్నటి బిల్ల ఇది చేస్తే వాళ్ళ అభ్యంతరాలని వస్తాయి. అవి చేస్తేందుకు నాకు గంటనే కావాలి, ఒక్క గంట ఇవ్వండి, నాకు రెడీ ఉంది, దీంట్లో యాడ్ చేస్తాము, యాడ్ చేసి మేము చేస్తామంటే వాళ్ళు నో అన్నారు. తప్పనిసరిగా దోకా చేసింది మహిళలకు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ ఓటేలే పోయిండు. కానీ వాళ్ళకంట 50% కావాలంటే 33% కావాలంట. అసాధ్యమైంది కావాలంటే ఏమన్నట్టు. అందుకే ప్రజలందరూ పరిశీలన చేసుకోవాలి. డీలిమిటేషన్ అన్నిట్ల పెద్ద కొంతమంది మీడియా మిత్రులు కూడా దానికి గురైనరు. ఏంటంటే అనవసరంగా కల్పలేదు. ఇది ఆల్రెడీ రాజ్యాంగం నుండి పాస్ అయింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ ఓటేసిన బిల్లా ఉన్నది, లింకింగ్ ఉమెన్స్ రిజర్వేషన్ టు డీలిమిటేషన్ అండ్ సెన్సస్. మరోసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. నా దగ్గర పేపర్లు ఉన్నాయి, పేపర్లు ఉంటే కాపీస్ తీసుకుంటే తీసుకోండి. ఛాన్స్ అయిపోయింది. సో దిస్ 6 points అండ్ నేను డీలిమిటేషన్ అన్నెసరీ దే ఆర్ లింకింగ్, అది మా మీద ఆరోపణ. పోదామా?